బ్రేకింగ్ న్యూస్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ప్రయోజనం చేకూర్చేలా ఏవైనా బడ్జెట్ కేటాయించారా అనే దానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మీద కొంత ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇతర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొంత, అలాగే దాంతోపాటు హై స్పీడ్ కారిడార్లకు సంబంధించి కొంత బడ్జెట్ కేటాయించినప్పటికీ తెలంగాణకైతే మొత్తానికి దక్కింది ఇక గుండు సున్నా అని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. అయితే కేంద్రము చాలా సంవత్సరాల నుంచి, అంటే ఇప్పటికీ దాదాపు ఎన్నోసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం పెద్దగా ప్రయోజనాలు జరగట్లేదు అని చెప్పేసి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2026-27 యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ బడ్జెట్లో తెలంగాణకైతే పెద్దగా ప్రయోజనం జరిగింది ఏమి లేదని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. కాకపోతే కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే పారిశ్రామిక అభివృద్ధి, ప్రాంతీయ అభివృద్ధి మీద కొంత దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక తెలంగాణ రాష్ట్రానికి నేరుగా ప్రస్తావించి తెలంగాణ రాష్ట్రం కోసమే బడ్జెట్ కేటాయించకపోయినా కాస్త హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకొని కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్టులకు సంబంధించి కొంత కేటాయించినట్టు తెలుస్తూ ఉన్నది. దీని ద్వారా ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలను కూడా పెంచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నదని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. దీనిలో భాగంగా హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం 7 హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించినట్టు తెలుస్తూ ఉన్నది. వీటిలో తెలంగాణకు సంబంధించినవి చూస్తే పూణే, హైదరాబాద్, అలాగే హైదరాబాద్ టు బెంగళూరు, అలాగే హైదరాబాద్ టు చెన్నై, ఇవి హైదరాబాద్ను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసి ప్రయాణ సమయాన్ని తగ్గించి పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 16వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం మొత్తం రాష్ట్రాలకు 1.4 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో తెలంగాణకు కూడా కొంత భాగం వస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. దీని ద్వారా స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంటున్నారు. అలాగే ఇతర ప్రయోజనాలు చూసుకున్నట్టయితే బడ్జెట్లో ఉద్యోగులకు బకాయింపుల చెల్లింపుకు సంబంధించి రాష్ట్రాలకు సిఫారసు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 720 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు ప్రకటించినట్టు తెలుస్తూ ఉన్నది. అంటే కేంద్రం నేరుగా ప్రకటించకపోయినా ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి కేంద్రం అనుసంధానం చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మెయిన్గా మెట్రో రైల్ ఫేజ్ 2, మూసీ రివర్ పునరుద్ధరణ, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులకు నిధులు ఆశించింది. ముఖ్యంగా మూసీ నది సుందరీకరణను కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంతో అంటే ఖచ్చితంగా మూసీ నదిని పునర్నిర్మించి మూసీ నదిని సుందరీకరణ చేయాలని ఎంతో ప్రతిష్టంగా తీసుకున్నారు. ఎంతో ప్రతిష్టతతో తీసుకున్నప్పటికీ దానికి నిధులు అనేది కాస్త కేంద్రం నుంచి కేటాయిస్తే దానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే దానికి మొండి చేయ చూపించింది. ఇక దాంతోపాటు మెట్రో రైలు ఫేజ్ 2ను కూడా, దానికి సంబంధించి కూడా బడ్జెట్ ఇస్తే ఫేజ్ 2 కూడా నిర్మిస్తామనుకున్నారు. అది కూడా జరగనట్టే తెలుస్తూ ఉన్నది. దీంతోపాటు రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులకు కూడా నిరాశే ఎదురైనట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద కేంద్రం ప్రకటించిన ఈ బడ్జెట్లో తెలంగాణకు పెద్దగా ప్రయోజనం జరిగింది ఏమీ లేదనేది చాలా క్లియర్గా విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తూ ఉన్నారు. చూడాలి మరి కేంద్ర బడ్జెట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో.